తస్మిన్ తద్యక్షమాత్మన్వై తద్వై బ్రహ్మ విదో విదుః. ఓం శాంతి శాంతి. సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నిన్న ఒక రకమైన పరిష్కారం అయింది దీనికి. శ్రీనివాస్ గారు ఏమని చెప్పారంటే, నేను మిమ్మల్ని తీసుకురాలేదు, మీకు మిమ్మల్ని తీసుకొచ్చిన వారిని అడగండి అని. సుప్రీంకోర్టు గవాయి మాట్లాడిన భాషనే బాధ్యత రహితంగా గోవిందరావు గారు కూడా మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు వారిని అడగండి అంటారు. శ్రీనివాస్ గారు కూడా అదే అన్నారు. ఆన్లైన్లో క్లాస్ వారికి చెప్తున్నారు కాబట్టి వారి చేతనే బిల్లు కట్టించుకోండి అని చెప్పారు. నేను వెంటనే సువర్చలమ్మ గారి మురళి గారికి చెప్పాను, వారు కట్టేశారు. ఇవాళ నుంచి ఇది కొనసాగుతుంది. ఇది విషయం. అందు గురించి రికార్డు ఇక్కడే అవుతుంటారు. ఇప్పుడు మన సత్యార ప్రకాశంలోకి వెళితే, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు కొనసాగుదాం. ఓం ఆచార్య నమస్తే, సర్వే నమః. నమస్తే అమ్మా. మరి ఈ విషయాలలో ఇట్లా అన్నారు కానీ ఆచార్య, మరి మీ సౌకర్యంలో ఎట్లా? ఇక ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక అది ఎందుకు అవి కొన్ని, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దేవుడు తీసుకొచ్చాడు. నేను ఈ చతుర్వేద పారాయణ యజ్ఞంతో కోరుకున్నది ఏంటంటే, అందరూ సంఘటితమై అవ్వాలి, ఈ కార్యక్రమాన్ని పూర్ణాహుతి చేయాలని చెప్పేసి నేను యజ్ఞం ప్రారంభం నుంచే కోరుకున్నాను. ఇప్పుడు తీసుకొచ్చిండు దేవుడు. ఏంటంటే అది ఈ వంటశాల నుంచి మొదలుకొని అక్కడి వరకు ఆ జాలి కంచె చెడిపోయింది. వాళ్ళు డిప్పర్లు అవి వచ్చి కూల్ చేశారు కాబట్టి దాన్ని మాట్లాడడానికి, పరిష్కారానికి అందరూ వస్తున్నారు. ఇది వాళ్ళు కూల్ చేసిపోయారు నిన్నటి రాత్రి. అది ఇవాళ పరిష్కారానికి వస్తున్నారు. యజ్ఞం యొక్క పూర్ణాహుతి ఎల్లుండి అవుతుంది, 19-20. అంటే ఇట్లుంటదా గురుకులాల వ్యవస్థ, ట్రస్ట్ ఇట్లుంటదా? ఇది ఆ విషయం చర్చ కాదు, వదిలేయండి. ఎందుకంటే ఇక వాళ్ళకు ఒక్కతాటికి భగవంతుడు తీసుకొస్తున్నాడు, మరి ఏం చర్చ కాదు, అట్లా కాదు, మీ సౌకర్యాలు అయితే చూడాలి కదా. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. చాలా ఉన్నది, ఇది అయిపోలేదు, చాలా ఉన్నది మాట్లాడేటువంటిది. అందుకని చర్చ చేయదు. ఇప్పుడు సందేహాలు వారు మునిగారు, ఊరు శేఖర్ ముని గారు ప్రస్తావిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రశ్న ఓం ప్రకాష్ మీద కూడా వచ్చింది. ఏంటంటే, మునిశేఖర్ గారు మీరే చెప్పండి ప్రశ్న. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి, అదే మన ఈ మనోహర్ సత్యాన్వేషి పేరుకు సత్యాన్వేషి, ఈ మనది కూడా ఈ యొక్క ట్యాగ్ లో పెట్టుకున్నాడు ఈ వీడియోను. మనం అతని గురించి డిస్కస్ చేసినట్టుగా వీడియో పెట్టి దాదాపు నా గురించి 5 నిమిషాలు వాళ్ళ చాలా యూట్యూబ్ దాంతో గూగుల్ మీట్ లో డిస్కస్ చేశారు వీళ్ళు అని ఒక ట్యాగ్ పెట్టుకున్నాడు స్వామి. దాంట్లో అతని ఛానల్లో మన వీడియో చూస్తున్నాడు చాలు, చూసి మనం డిస్కస్ చేస్తున్నట్టుగా అది ట్యాగ్ చేసేసి, వీళ్ళు నాలుగుతో చర్చకు వస్తున్నారు, అందరూ ఆసక్తికరంగా వెయిట్ చేయండి అని పెట్టుకున్నాడు. అప్పుడు మనం ముందు అతని క్వశ్చన్ ఏంటంటే స్వామి, ఆ రోజు మనతో 2 గంటల డిబేట్ లో ఇంత లోతుగా అసలు ముఖం మీద ముఖం పెట్టి ఈ విధంగా ఇట్లా చేయాలని ఇట్లా చెప్తున్నాడు ఈయన, ఎట్లా తెలుసు ఈయనకు అనే విషయంగా అడుగుతున్నాడు స్వామి. మీ ప్రశ్న సరిగా లేదు. ఇది దయానందిని విషయంలో అనండి. దయానంద సరస్వతి విషయంలో అదే ఇది నిన్న మనం పాఠం చెప్పుకున్నాం కదా స్వామి. నిన్న పాఠం విషయంగానే నిన్నటిది పెట్టిందా? ఆ రోజు నాతో డిస్కషన్ అనమాట. అది పెట్టుకున్నాడు. సరే, అది మంచిదే. సమాధానం. ఈ యొక్క ఆన్లైన్ తరగతి ప్రారంభించిన కొత్తలోనే ఇవన్నీ చెప్తూ ఉంటే ఓం ప్రకాష్ కూడా చాలా మంది అన్నారు, ఈయనకు ఎంతమంది పిల్లలు అని. అంటే ఈయనకు పెళ్ళే కాలేదన్నాడు. మరి పెళ్లి కాకుంటే ఈ విషయాలు ఎలా చెప్తున్నారు అని అంటే,
శాస్త్రీయ పరిజ్ఞానం వేరు, ఈ యొక్క వివాహ గృహస్థ వ్యవస్థ వేరు. విషము మీద, నాగుపాము విషం మీద, తేలు విషం మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనలు జరిపేటువంటి ఆ సైంటిస్టులు రికార్డ్ ఆన్ చేశారా? ఉన్నది. ఆ సైంటిస్టులు విషం తిని చెప్తున్నారా, తినక చెప్తున్నారా? విషం తింటే చచ్చిపోతారు కదా, ఇంక పరిశోధన ఏమి నడుస్తుంది ముందుకు? అది విషయం దాని గుణధర్మాలను గురించి చెప్పడం, పరీక్షించి చెప్పడం. మరి కొన్ని రుగ్మతలలో విషము కూడా ఇస్తున్నారు. ఇస్తుంటే అది ఔషధంగా పనిచేస్తుంది. అంత మాత్రాన వారు ఈ విషం పనిచేస్తుందని వాళ్ళు తిని చెప్పారా అంటే అది సరైనటువంటి విద్యావంతుని లక్షణం కాదు. కాబట్టి ఇది శాస్త్రీయ పరిజ్ఞానం. ఇప్పుడు మీరే చూస్తున్నారు, అమ్మాజీ గారు అయితే ఎన్నోసార్లు అన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా అన్నారు, ఏంటంటే మాకే తెలియనటువంటి ఈ రహస్యాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, ఇక్కడ ఓంప్రకాష్ చెప్పేటువంటిది తప్పు చెప్తున్నాడా, దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో తప్పు రాశాడా? కాదు కదా. ఇక్కడ చెప్పబడేటువంటిది ఏంటంటే అన్ని పరిశోధన చేసి, ఆలోచించి, విచారించి, ఇప్పుడు ఓంప్రకాష్ విషయానికి వస్తే ఇతను విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయుర్వేదం నేర్చుకున్నటువంటిది ఎక్కడ అంటే హిమాచల్ బార్డర్లో హర్యానా యమునానగర్ జిల్లాలో డాక్టర్ సురేంద్ర గారితో నేర్చుకుని వచ్చారు. ఆయుర్వేదం గురించి, నాడీ చికిత్స గురించి మీకు చెప్పడం జరిగింది. నాడి పట్టుకోవడం ఎట్లాగనేది. ఈ నాడీ అయితే రోగి చెయ్యి నాడి పట్టుకొని చెప్పడం. ఇక దూత నాడి గురించి, రోగి ఇక్కడికి రాకుండానే ఆ రోగికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి ఈ వచ్చినటువంటి వ్యక్తిని పరీక్షించి వారికి చికిత్స చేసేటువంటి దూతనాడి రహస్యాలు కూడా ఉన్నాయి. విద్యకు అంతు లేదు. ప్రతిదీ అనుభవోపేతంగానే. ఇప్పుడు అనుభవోపేతంగా అంటే దీనికి ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, దృష్టాంతం ఏంటంటే, కొంతమంది ఈ యొక్క నాడి వైద్యుడు చాలా పేరున్నది, ఇతను ఎంతవరకు సత్యం చెప్తాడు అని అతన్ని పరీక్షించాలని చెప్పేసి కొంతమంది యువకులు ఒక పథకం ప్రకారంగా అతన్ని తీసుకుని వచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే, మా ఇంటావిడకు బాగా ఇబ్బంది అవుతుంది, మరి ఆమెకు చికిత్స చేయాలి, మీరు రావాలి పరీక్షించాలంటే. ఆమెను తీసుకురావాలంటే ఆమె నడవలేదు, అందుకని మీరే రావాలని చెప్పేసి వైద్యుని తీసుకెళ్లారు. వైద్యున్ని ముందు గదిలో కూర్చుండబెట్టారు, ఆ వెనుక గదిలో ఆమె ఉన్నదని చెప్పేసి చెప్పారు. పరీక్షించాలి, మరి ముందుకు రావాలంటే ముందుకు రారు, మరి ముఖమే చూపెట్టారు. పరాయి మగవాళ్ళకు అక్కడ ఆడవాళ్ళు ముఖమే చూపెట్టారు, బురక వేసుకుంటారు అన్నట్టుగా. అటువంటిది బురక వేసుకుని రమ్మానంటే లేదు, ముందుకు రాదంటారు. సరే ముందుకు రాకపోతే ఒక పని చేయండి, ఆమె ఎడమ చేతికి దారం కట్టి ఒక దారం కొనను ఆమె ఎడమ చేతికి కట్టి ఇంకొక కొనను నాకు ఇవ్వండి, నేను పరీక్షిస్తానని చెప్పేసి ఆ వైద్యుడు అన్నాడు. సరే అని చెప్పేసి వాళ్ళు ఆమెను అవతల రూమ్లో ఉన్నదని చెప్పేసి ఒక దారం తీసుకొచ్చి వీరి చేతికి ఇచ్చారు. వీరు దాన్ని ఆ దారంను కొద్దిసేపు పట్టుకొని ఏమన్నారంటే, ఈ బర్రెకు కొద్దిగా పచ్చిగడ్డి, ఇంత పల్లిపిండి ఇట్లా పెట్టండి, మంచిగా పాలిస్తుంది అని చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. మేము ఆ అమ్మాయి చేతికి కట్టలేదు, బర్రె చెవికి కట్టామని చెప్పేసి ఇతనికి ఎలా తెలిసింది అని చెప్పేసి. ఆ పశువులు ఏంటంటే ఈ దోమలు వస్తున్నప్పుడు చెవులు ఇట్లా ఇట్లా అనుకుంటాయి కదా, అనుకోవడం, మళ్ళీ దాని చెవిలో ఉన్నటువంటి నరం కొట్టుకోవడం, అది పరీక్షించి ఈ బర్రెకి చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్లకు ఆశ్చర్యానికి హద్దులు లేవన్నమాట. విద్యకు అంతు లేదు. విద్యను మనము మనకు తెలిసినటువంటిదే కళ్ళకు అన్ని ప్రత్యక్షంగా చూడలేము, అది గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం. కాబట్టి వారు ఈ రకంగా పరీక్షిస్తున్నారు, అదే ప్రశ్న వేస్తున్నారు అంటే వారికి విజ్ఞానం యొక్క అవగాహన లేదని పూర్తిగా తెలిసిపోతుంది.
విద్యా వివేకం లేనటువంటి వ్యక్తి దూరం ఉండి ప్రశ్నించడం కాదు, నేరుగా రావచ్చు. నీదైతే నువ్వు ఆదివారం ఎప్పుడో పెడతావు, ఆ సమయంలో అందరికి అనుకూలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది పొద్దున సమయం, ఎవ్వరికి ఏ పని ఉండదు. మా యొక్క ప్రతి ఎపిసోడ్కు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము, మీరు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఈ విషయమైన సందేహం నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి అతనిది సరి అయినటువంటి అభిప్రాయం కాదు. అర్థమవుతుందా? మళ్ళీ ఇవాళటి ప్రకరణంలో పరమేశ్వరుని ఇప్పుడు అమ్మ సువర్తలమ్మ గారు, కృష్ణ ఉన్నాడా? మళ్ళీ అదే తప్పుడు భాష మాట్లాడదా. ఇక్కడ భారతదేశంలో లేకపోవచ్చు, అమెరికాలో ఉన్నాడు కదా, మళ్ళీ లేడీని ఎలా మాట్లాడతారు? అంటే ఇక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు అనే శబ్దానికి అర్థం చెప్పండి. అతను వేరు, నేను వేరు. అతనికి మనకు అతని శరీరం వేరు, అతని జీవితం వేరు, మన శరీరం వేరు, మన జీవితం వేరు. అతని గురించి చెప్పేటప్పుడు డూమువులు వస్తాయి. ఈశ్వరుడు ఉన్నాడు అనే దానికి ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎవరు? దానికి సమాధానం ఏంటంటే, నేను లేకుంటే నువ్వే లేవు. నా గురించి చెప్తున్నావు అంటే నిన్ను నీవు స్వతంత్రంగా ప్రకటించుకుంటున్నావు. ఇది దేవుడు ప్రశ్నిస్తున్నటువంటిది. సూర్యప్రకాష్ గారు, ప్రతి ఒక్కరు డూ శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు, గురించి చెప్తున్నారు, కానీ అతనిని తోటి మీ అనుభవాన్ని చెప్పట్లేదు. ప్రకరణానికి విరుద్ధంగా వెళ్తున్నారు, దూరంగా వెళ్తున్నారు. ఇప్పుడు అర్థమైందండి. ఉన్నాడు అంటే మన దగ్గరలోనే కాదు, వేరే చోట ఉంటేనే కదా ఉన్నాడని అనుకుంటున్నా. వేరే చోట కాదు, ఇంట్లోనే పక్క రూమ్ లో ఉండొచ్చు. ఇంట్లో ఉన్న ఇద్దరు కాదు, మన పక్కనే కూర్చుండొచ్చు. మీ అబ్బాయి ఉన్నాడంటే ఉన్నాడు, మీ వారు ఉన్నారంటే ఉన్నారు. ఇది తప్పుడు భాష. ఈ సాక్షాత్కార ప్రకరణంలో రావాలి, నువ్వు నేను, నువ్వు నేను అనేటువంటి దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇదిగో వేదం, ఈ వేదమును ఆశ్రయించి, ఇదిగో వేదం, ఇదిగో నేను చెప్తున్నటువంటి ఈ ప్రాణాయామం చేయి, ఈ ధ్యానం చేసి, అదిగో పరమాత్మ, ఇదిగో వేదం, అదిగో పరమాత్మ, సాధన నువ్వు చెయ్యి, పరిణామాన్ని నువ్వు పొందు. ఇందులో మధ్యలోకి నాలుగు గురువులను తీసుకురావద్దు. ఆచార్య ఉన్నారు అని అన్నాడు అన్నట, ఉన్నాడు అన్నది, ఉన్నారు. అమ్మగారు అవినాభావ సంబంధముతో మీకు అర్థం కావట్లేదా నేను చెప్పేటువంటిది? అర్థమవుతుంది. మళ్ళీ అది మధ్యలో వస్తుంటారు, కొద్దిగా వినండి నేనేం చెప్తున్నాను. మీరు ఎందుకు తాపత్రయపడుతున్నారు నా గురించి, ఈ ఆశ్రమం గురించి? ఇక్కడ మనిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తికి అవకాశం ఎందుకు? రాజమణమ్మ గారు, మూడవ వ్యక్తికి మనిద్దరం పరస్పరంగా మాట్లాడుకుంటున్నప్పుడు దయానంద సరస్వతి మనకు సాక్షాత్కారం ఈ విధంగా చేపిస్తున్నాడు, ఇదిగో వేదం, అదిగో దేవుడు. ఈ మధ్యలో నాలాంటి గురువులకు అవకాశం ఇవ్వద్దు. మాలాంటి గురువులకు అవకాశం కల్పిస్తే ఇంకేమో, దీని తర్వాత ఇంకేంటి అని నువ్వు దారి తప్పుతావు. సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా లేదా? మీరు గురించి చెప్తున్నారు, గురించి ఎక్కర్లేదు, వారితో నేరుగా సంభాషణ, అనుభవం అట్లా చేసుకున్న రోజు మీకు సాక్షాత్కారం వచ్చినట్టుగా. వరలక్ష్మి అమ్మ గారు పట్టుకుంటున్నారా? నాకు అంతా వచ్చింది, నాకు ఈశ్వర సాక్షాత్కారం వచ్చిందని చెప్పేసి ఎప్పుడో చేశారు కదా, ఇప్పటి వరకు కూడా మనం అందులో అడిగే పెట్టలేదన్నది. బాలరాజు గారు ఎప్పుడొస్తారు వీళ్ళ ఈ విషయంలోకి? దూరం ఆలస్యంగా. భాగ్యలక్ష్మమ్మ గారు వారు మొదలు పెడుతున్నారు, కానీ సమయానికి రాలేకపోతున్నారు. వారు మొదలుపెట్టింది వారు, నువ్వు భగవంతుడా, నీ ఒడిలో మేము ఉన్నాం, నీ యొక్క అనుభూతి, నువ్వు అనే శబ్దాన్ని ప్రయోగించాలి, కానీ నువ్వు నేను ఉండాలి, కానీ ఉన్నాడు
అని ఎక్కడో ఉన్నగా వారి గురించి, మనకంటే దూరంగా ఉన్నగా వారి గురించి, మనకు సంబంధం లేని వారి గురించి చెప్పడం ఏంటి? ఎవ్వరు మాట్లాడతలేరు. ఏం చేయమంటారు? ఓం ఆచార్య నమస్తే, అర్థమైంది ఆచార్య. ఈ గురువు రకంగా అంటే పదమే పరిశీలన ఎంత చేయాలి. గొప్పగా ఉంటుందండి. ఒకరికొకరు ఆ, సపోర్ట్ ఈ- ఉండేది. ఈ రకంగా పరిశీలన జరగాలి. ఈ రకంగా సాక్షాత్కారం, అనుభూతి. సభలో ఎవరైనా చెప్తుంటే అక్కడ సభ కనపడద్దు, సభలో వ్యక్తులు కనపడద్దు, ఆ వినేవారికి నేరుగా భగవంతునితో సంబంధం, వాళ్ళు స్వయంగా చేస్తున్నట్టుగా అటువంటి అనుభూతి రావాలి. అప్పుడు మన పురుషార్థం సార్థకం అవుతుంటది. విజయదుర్గమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది అర్థమవుతుంది. ఈ విధంగా లోతైనటువంటి చర్చ చేస్తే అప్పుడు మనకు కొంచెం 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 వస్తుంటది. ఇప్పుడు మనం దూరంగా ఉన్నట్టే ప్రకరణానికి. అందుకని ప్రకరణంలోకి వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి నా ఆలోచన విధానంలో ఏమైనా పొరపాటు కనిపిస్తే ఎవరికైనా చెప్పండి, దాన్ని సవరించి మరి ముందుకు పోదాం. ఏం లేదు స్వామి, లేదా అసలు సరే, ఎక్కడ నేను ఉన్న ఎలా వాళ్ళను ముందుకు దగ్గర రావాలనేటటువంటిది తీసుకుంటున్నారు. చెప్తున్నాడు. అందుకని ఆలోచించాలి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రకరణానికి నన్ను కొనసాగిస్తున్నాం. సత్యాది ప్రకాశం చతుర్థ సముల్లాసం 79వ పుటలో 2వ పేర చూడండి. రాజమణమ్మ గారు మైక్ ఆన్ లో పెడితే కుయ్యి కుయ్యి అంటున్నది, అందరికి ఇబ్బంది కలిగిస్తుంది. విదూషి అయిన స్త్రీకి ఆ సమయముననే గర్భస్థితి ఏర్పడుటకు సంబంధించిన జ్ఞానము కలుగును. ఇది చాలా లోతైన విషయము. ఇది ఆషామాషి చదువుకొని పోయేటువంటిది కాదు. దీని అభిప్రాయం ఏంటంటే, ఎవరైతే విదూషి అంటే ఈ యొక్క ఆయుర్వేదం, శారీరక విజ్ఞానం, ఈ యొక్క గర్భాధాన రహస్యం తెలిసినటువంటి వారికి, విదూషి అయినటువంటి ఆ స్త్రీకి ఆ సమయముననే, ఏ సమయమున ఎప్పుడైతే గర్భాధానం చేయడం జరుగుతుందో ఆ సమయముననే అదే సమయంలో గర్భస్థితి ఏర్పడటకు సంబంధించిన జ్ఞానం కలుగును. అంటే స్త్రీయా పురుషుడా అనేటువంటి విషయం అప్పుడే గర్భధానం అవుతుండగానే అదే సమయంలో తెలుస్తుంటది. మనకు దయానంద సరస్వతి సంస్కార విధి గర్భాధాన సంస్కారంలో కూడా ఈ విషయాన్ని చెప్తూ ఏమంటాడంటే, ఒకవేళ, ఇది ఇక్కడ కూడా వస్తుంది ఈ విషయము, అప్పుడు తెలియనటువంటి ఇతరులకు 2వ మాసం రజస్వల అవ్వకపోతే కారణం ఈ యొక్క గర్భం స్థిరమైనట్టుగా తెలుస్తుంది. కానీ దీని నిశ్చయము 1 మాసం తర్వాత, ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు, 1 మాసం తర్వాత రజస్వల కానందున ఎల్లరకు తెలియను. ఇక గర్భం స్థిరమైన తర్వాత దాని గురించి చెప్తున్నాడు. శుంఠి, కుంకుమ పువ్వు, అశ్వగంధి, పెన్నేరుగడ్డ. ఈ అశ్వగంధి అనేటువంటిదే సంస్కృతము, హిందీ గ్రాంథిక భాష అశ్వగంధం. దీన్ని తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు. కానీ ఇక్కడ మరి వారు 2 పేర్లు పెట్టాడు. దాని వేరేగా ఊహించరాదు, 2 ఒకటే. చిన్న యాలకులు, పట్టిక బెల్లము అంటే నగువోతు అంటారు. నగువోతు, మిశ్రి వేసి కాచి ముందుగానే చల్లార్చి ఉంచిన పాలు రుచికి తగినట్లు ఇరువురు తాగి వేరువేరుగా తమ శయ్యలపై పడుకోవాలి. ఇది గర్భాధానం అయినటువంటి రోజు విషయంలో చెప్తున్నాడు. ఈ మనకు నేర్పించే మూర్ఖత్వం ఏంటంటే, గర్భాధానము కంటే ముందే ఆ యొక్క
శోభనం గదిలో, ఆ యొక్క గర్భాధానం గదిలో అమ్మాయి పాలు తీసుకొని రావడం, అబ్బాయి కొన్ని తాగి అమ్మాయికి ఇవ్వడం. ఈ మూర్ఖత్వం ముందే చూపించడం జరుగుతుంది. దీనివల్ల దీనివల్ల నష్టం ఏమిటి అంటే, వాళ్ళు ఈ గర్భాధాన క్రియ చేస్తున్నప్పుడు శరీరాలు కదులుతూ ఉన్నప్పుడు పొట్ట లోపల ఉన్నటువంటి పాలు చితికినట్టుగా, ఊపినట్టుగా అయి గ్యాస్ తయారవుతుంది. కాబట్టి ఆ వాయువు ప్రకోపితమైనటువంటి ఈ వాయువుతో ప్రకోపితమైనటువంటి శుక్రకణం అండం గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు పుట్టబోయేటువంటి శిశువుకు వాత రోగం, నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు అనేటువంటి బీజం ఇక్కడ పడుతుంది. అందుకని దయానంద సరస్వతి గర్భాధాన క్రియ అయిన తర్వాత వేడి చేసి చల్లార్చినటువంటి పాలు ఈ ఇష్టం ఉన్నంత వరకు, ఎవరికి ఎంత ఇష్టమో అంతవరకు తాగొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇదంతా 12 గంటల వరకు అయిపోవాలి. 12 గంటల వరకు అయిపోయి ఇక ఎవరి పడక మీద వారు వేరువేరుగా పడుకోవాలి. ఈ వేరువేరుగా పడుకునేటువంటి అభిప్రాయమే ఏకాంత సేవనం. ఏకాంతం అంటే ఇంకొకరితోటి చర్చ జరగట్లేదు, ఇంకొకరితోటి వ్యవహారం జరగట్లేదు కాబట్టి ఏకాంతం. గర్భాధాన క్రియ జరిపినప్పుడల్లా ఈ విధిని అనుసరింపవలెను. ఇది ఎప్పుడెప్పుడు, ఇది మొదటి సంతానానికి ఇంత స్ఫూర్తిదాయకంగా, ఇంత వివరణాత్మకంగా చెప్పినటువంటి ఈ విధిని ఇంకా రెండవ సంతానం, మూడవ సంతానం, ఇక మీరు ఎంతమందిని కన్నా అంతమందికి ప్రతిసారి ఈ విధంగానే ఈ విధిని అనుసరింపవలెను అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తాను. మాసాంతమునకు రజస్వల కాకపోవడం వలన, అంటే నెల తిరిగినా కానీ రజస్వల కాకపోయేసరికి గర్భం ఏర్పడినట్లు నిశ్చయం అవుతుంది. గర్భం ఏర్పడదు. అప్పటి నుండి 1 సంవత్సరం వరకు స్త్రీ పురుషులు సమాగమము చేయరాదు. ఇక శారీరకంగా స్త్రీ పురుషులు ఇద్దరు 1 సంవత్సరం వరకు మళ్ళీ కలవకూడదు. అందువలన సంతానము ఉత్తమ. స్వామి, ఈ విషయంగా ఈ పాశ్చాత్యులు దీంతో ఇప్పుడు 1 సంవత్సరం వరకు కలవకూడదని దీంతో శాస్త్రం మనకు స్పష్టంగా రాస్తే, ఈ పాశ్చాత్యులు 7వ మాసం వరకు కూడా కలవచ్చని వీడియోలు అన్ని ఇస్తున్నారు స్వామి. మీరు 7వ మాసం వరకు పోతున్నారు. డాక్టర్ సమరం అనేవాడు ఏమంటాడంటే, ప్రసవమయ్యే వరకు కూడా నువ్వు చేసుకోవచ్చు అని ఇంత నీచంగా చెప్పడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పడం జరుగుతుంది. చెప్పాలి స్వామి, ఇవి ప్రజలకు చెప్పాలి, లేకపోతే ఇంకా అట్లే అజ్ఞానం అట్లే ఉంటది. ఇది ఏం రహస్యం ఓపెన్ గా చెప్పేయాలి స్వామి. ఈ యొక్క గర్భాధానంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏవైతే ఈ యొక్క శరీరంలో శుక్రంలో ఉండేటువంటి జీవ కణాలు ఏవైతే ఉన్నాయో, స్పామ్స్ అంటారు ఇంగ్లీష్లో, అవి మైక్రోస్కోప్ తో చూస్తే తోక పురుగుల్లాగా ఏవైతే కనపడుతున్నాయో వాటిని సచిత్రంగా ఓం ప్రకాష్ ఇహ పరలోకంలో కూడా చూపించాడు. అది చూడండి, మీరు యూట్యూబ్లో చూడండి, మరియు గూగుల్ సెర్చ్లో మీకు సైన్స్ పుస్తకంలో చూస్తే తెలుస్తుంటది. ఒకసారి గర్భాధానం అయిన తర్వాత రెండవసారి జరిగినప్పుడు, మొదటిసారి ఆ గర్భాధానం కాగానే, ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే, గర్భాధానం అవగానే గర్భాశయం మూసుకుపోతుంది. ఇంక మళ్ళీ అక్కడ దారి ఉండదు. యోని దారి తెరిచి ఉండొచ్చు, కానీ గర్భాశయం లోపల ఉంటుంటది, 3 ఇంచులు లోపల ఉంటుంటది. కాబట్టి
ఆ గర్భాశయ ద్వారం మూసుకుపోతుంటది కాబట్టి ఇక ఎన్నిసార్లు చేసినా వ్యర్థమే అవుతుంటది. కాబట్టి ఆ రకంగా చేయకూడదు. ఒకవేళ చేస్తే, బలవంతంగా చేస్తే, ఇష్టం లేకున్నా చేస్తే, ఇక ఇద్దరికి ఎవరికి ఇష్టం ఉంది బలవంతంగా చేసినా, ఈ తోక పురుగు అనేటువంటి ఈ ఆకృతి ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఇది చిన్న భిన్నం అవ్వడం జరుగుతుంది. ఇరిగిపోవడం జరుగుతుంది. తల వేరు కావడం జరుగుతుంది. తోక వేరు కావడం జరుగుతుంది. చేతులు వేరు కావడం జరుగుతుంది. ఆ రకంగా వచ్చినటువంటి ఆ ముక్కలు, ఆ యొక్క అంశాలు ఒకవేళ గర్భాశయంలోకి వెళితే దానికి స్వతంత్ర జీవితం లేదు కాబట్టి ఈ పిండముగా ఎదిగేటువంటి ఆ పిండానికే కలుస్తాయి కాబట్టి 6వ వేలు ఆ ప్రక్రియ. 6వ వేలుకు వేలు పుట్టడం, 3వ చెయ్యి, ఈ 2వ తల, ఈ రకంగా వచ్చేదానికి కారణం ఇది. అందు గురించి ఇక్కడ దయానంద సరస్వతి సూటిగా చెప్పింది ఏంటంటే, ప్రసవమైన తర్వాత 9 నెలల గర్భకాలం, వేదమైతే 28 రోజులకే రజస్వల అవుతుంటారు కాబట్టి ఆ లెక్కను చూస్తే దశమే మాసి సూతవే 10 నెలలు. 10 నెలలని వేదంలో చెప్పబడింది. 10 నెలలు ఎట్లా అందరికి 9 నెలలు కదా. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. 28 రోజులకే రజస్వల అవుతుంటారు. దాని ఆ లెక్కన ప్రకారంగా ఈ యొక్క 10 నెలలు అవుతుంటది మొత్తం ఈ గర్భకాలం. ఇక ఈనాటి భాషలో మాట్లాడుకుంటే 9 నెలలు గర్భం అయిన తర్వాత 3 నెలలు వారికి శరీరంలో కోల్పోయినటువంటి పిండానికి ఉత్పత్తి చేయడానికి శరీరంలోని అవయవాలతోటి ఏవైతే పోషక విలువలు శరీరంతో ఆ పిండాన్ని ఉత్పత్తి చేయడానికి ఖర్చు చేయడం జరిగిందో, గర్భం నుంచి శిశువు బయటకు రాగానే ఇప్పుడు ఏమంటారు ఏమంటారు అంటే శంఖ ప్రక్షాళన తోటి, ఔషధంతో పొట్ట శుద్ధి చేసుకున్నప్పుడు కానీ, డయేరియా వ్యాధితో కానీ, లేదంటే మోషన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కానీ పొట్ట ఒకేసారి శుభ్రమైపోతే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే పడిపోతున్నట్టుగా, నిలబడడానికి కూడా ఓపిక లేకుండా అటువంటి స్థితి వస్తుంటది. అందుకే ఈ 9 మాసాలు మోసినటువంటి అనుభవంతో ఉన్నటువంటి శరీరం ప్రసవం కాగానే అసలు వారికి శక్తి అనేటువంటిది ఉండదు. అందు గురించి ఈ 9 నెలలు వారు మళ్ళీ శక్తి పుంజుకోవడానికి వారికి విశ్రాంతి అవసరం. ఇది ఇక్కడ ఆయుర్వేదం ప్రకారం దయానంద సరస్వతి చెప్పడం జరిగింది. ఇంకా ఈ రహస్యాన్ని ఇది వారికి ఎలా తెలిసింది అని అంటే, నువ్వు స్త్రీగా నీ పురుషత్వాన్ని మార్చుకొని నువ్వు స్త్రీగా మారు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా, అది సజాతీయులను స్త్రీ పురుషునిగా మారి, ఇద్దరు స్త్రీలు అంటే ముందు స్త్రీలుగా ఉన్నప్పుడు స్నేహంతో ఉండి ఒకరు లింగ మార్పిడి చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరు పురుషులు స్నేహంతో అత్యంత ప్రేమగా ఉండి వారు లింగ మార్పిడి చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇది చూస్తున్నారా లేదా, జరుగుతుందా లేదా? మరి ఆ రకంగా మనోహర నువ్వు సత్యాన్వేషివైతే, నీకు సత్యం కావాలి అంటే నువ్వు కూడా లింగ మార్పిడి చేసుకొని గర్భాధానం చేసి చూడు. అది నీకు ఎట్లా తెలుస్తుంది? ఇంతకంటే మంచి ఇంకేం చెప్పగలుగుతాం శేఖర్ గారు? మరి నువ్వు మార్పు చేసుకుని చూడు. 9 మాసాల బరువుతనం ఎట్లయితే తెలుస్తుంటుందో, మరి ప్రసవం కాగానే ఏదైతే జరుగుతుంటుందో, ఇప్పుడు డాక్టర్ సమరం లాంటి వాళ్ళు ఏదైతే సమాజంలో ఏదైతే భ్రాంతిని ఉత్పన్నం చేస్తున్నారో, వీరు ఈ రకంగా మరి ఆ అనుభవపేతంగా తెలుసుకుంటేనే కదా తెలిసేది. అదే అంతే సార్. అంటే ఇప్పుడు మొన్నటి ప్రకరణంలో తెలుసుకున్నది ఏంటంటే, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం. నువ్వు ఎదుటి వ్యక్తికి వేలెత్తి చూపిస్తున్నప్పుడు అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. అందుకని చాలా ఆలోచించి మాట్లాడాలి. అందుకని మనోహర్ గారు అనుభవపేతంగా అంటే మరి మీరు మీ అనుభవపేతంగా మీరు తెలుసుకొని చెప్పండి ఆ విషయాన్ని. మాసాంతమునకు రజస్వల మాసాంతం అంటే మాసము చివరికి నెల గడిచేసరికి రజస్వల కాకపోవడం వలన గర్భం ఏర్పడినట్లు నిశ్చయమగును. అప్పటి నుండి 1 సంవత్సరం వరకు స్త్రీ పురుషులు సమాగమము చేయరాదు. అందువలన
సంతానము ఉత్తమమగును. ఉత్తమ సంతానం అనేటువంటిది ఈ విధంగా పుడుతుంది అనే అభిప్రాయం. మరలా రెండవ సంతానం కూడా అట్లే ఉత్తమమగును. ఇదే పద్ధతిని పాటించినట్టయితే రెండవ సంతానం కూడా ఇదే విధంగా ఉత్తమముగా కలుగుతుంది. మధ్యలో సమాగమం జరిగిన వీర్యము వ్యర్థమగును. స్త్రీ పురుషుల ఆయువు తగ్గిపోవును. నానావిధ రోగములను కలుగును. కానీ దంపతులు ప్రేమతో భాషణాది వ్యవహారములు తప్పక చేయుచుండవలెను. అంటే ఇంక వాళ్ళతో కలవకూడదు అంటే దగ్గరికి పోరాదు, వారితోటి సంబంధం పెట్టుకోకూడదు, దూరం ఉండాలి అని ఇటువంటి అజ్ఞానం కాదు. అందు గురించి వారితోటి ప్రేమగా మాట్లాడుకోవాలి, అన్ని విషయాలు చేయాలి. కానీ ఈ యొక్క గర్భాధాన ప్రక్రియ మాత్రం అది దానికి చేయకూడదు అనేది అభిప్రాయం. ఈ సందర్భంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఇప్పుడే అయిపోతుంటాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చి మళ్ళీ అడిగితే దీనికి వేరే అవుతుంటది, అప్రాసంగికం అవుతుంటది. గర్భకాల కర్తవ్యంలో ఏమీ లేనట్టయితే ముందుకు పోదాం. పురుషుడు వీర్యమును స్వప్నమునందును నష్ట పరపక కాపాడుకొనవలెను. ఇక పురుషుడు స్వప్న దోషం, కలలు పడ్డందు వల్ల ఆ కళలో కనిపించేటువంటి స్త్రీల వ్యవహారంతో ఈ యొక్క వీర్యస్ఖలనం జరుగుతుంటది. కాబట్టి ఆ రకంగా కూడా వీర్యమును నష్టము చేసుకోకూడదు అని చెప్తున్నారు. స్త్రీ గర్భమును రక్షించుకొనదగిన విధమున భోజన ఛాదనములు జరపవలయును. ఏ రకంగానైతే స్త్రీ గర్భమును రక్షించుకోవాలి అని అంటే భోజన ఛాదనములు. భోజనం అంటే ఎటువంటి భోజనం చేయాలి, ఛాదనం అంటే పడుకునేటువంటి విధానం. ఇప్పుడు చాలా మంది యువావస్థలో బొక్కబోళ్ళ పడుకుంటారు. బొక్కబోళ్ళ పడుకోకూడదు, పక్కకు తిరిగి పడుకోవాలి. వెలకిల పడుకుంటే రక్తం తక్కువ ఉన్న వారికి అయితేనేమో ఆ యొక్క గుండెకు రక్తం అందకపోయేసరికి, గాలి బుడగలు వచ్చేసరికి ఏదో ఛాతి మీద కూర్చున్నట్టుగా దయ్యంగా భావించుకోవడం జరుగుతుంది. దయ్యాలు అనేటువంటి భూతాలు ఏమి ఉండవు, ఆ రకం కూర్చున్నట్టుగా అనిపిస్తుంటుంది. కాబట్టి పడుకునేటప్పుడు మొదట ఎడమ వైపు పడుకోవాలి, ఆ తర్వాత ఒక గంట 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరగాలి. ఈ రకంగా పక్క మార్చుకుంటూ పడుకోవాలి. ఈ యొక్క బుక్కపోలు పడుకోవడం వల్ల ఏంటంటే శ్వాస తీసుకున్నప్పుడు శరీరమునంతా శ్వాస బలముతో లేపాల్సి వస్తుంది, కిందికి మీదికి లేపాల్సి వస్తుంది. కాబట్టి తద్వారా ఈ యొక్క వారికి ఒకటేమో గుండె మీద బరువు పడడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఆస్కారం ఉంది, ఇక గర్భస్రావం జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి బోల్రా అయితే అసలు పడుకోకూడదు. గర్భముననున్న శిశువు శరీరము ఉత్తమమై రూపము, లావణ్యము, పుష్టి, బలము, పరాక్రమము కలిగి 10వ మాసమున జన్మము కలుగునట్లు ప్రయత్నింపవలెను. ఈ 10వ మాసము అంటే ఈ యొక్క క్యాలెండర్లో ఉండేటువంటి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలు కాదు, మన శుక్లపక్షము, కృష్ణపక్షము ఈ తిథుల ప్రకారం 10 మాసములు అంటే 28 రోజులకే ఋతుక్రమం వస్తుంటది. కాబట్టి రజస్వల బహిష్టు వస్తుంటది. కాబట్టి ఆ లెక్కన 10 మాసములు. 4వ మాసము నుండి గర్భము విశేషముగాను, 8వ మాసము నుండి మిక్కిలి విశేషముగాను రక్షింపవలయును. ఇప్పుడు మనోరంజకం అయినటువంటి విషయము ఏంటంటే మురళి గారు ఒక సంస్కారం, ఈ పుంసవన సంస్కారం చేయడానికి వారికి అవకాశం ఇచ్చిందంట. వారిని అడిగితే వారు ఏమంటున్నారంటే, మరి ఈ పుంసవన సంస్కారం ఎక్కువ శాతం సాయంత్రం పూట చేయాలండి, భోజనం చేయకుండా ఉండి సాయంత్రం పూట చేస్తే వాళ్ళు అలాగే పడుకుంటారు, అది మంచిగా పనిచేస్తుంటది అని అంటే వారేమంటారంటే, అందరికి బెడ్ రెస్టే కదండి, వాళ్ళు చేసేది ఏముంటది అంటే
డాక్టర్ దగ్గరికి పోవడమే పాపం అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే గర్భం అయిపోయింది కదా, కన్ఫర్మ్ అయింది కదా, నీకు బెడ్ రెస్ట్, ఇక తినుకుంటూ పడుకోవాలి. ఇక దానివల్ల పుట్టేటువంటి వాడు ఎంత సోమరిగా పుడతాడో ఇక అది ఆలోచించండి. ఇంకా మళ్ళీ దానికి తోడుగా టీవీ సీరియళ్ళు, సినిమాలు, అవి ఎటువంటి భావజాలంతో తల్లి ప్రభావం అయితే ఆ తల్లి మనోభావాలతోటే గర్భస్థ శిశువు మనోభావాలు తయారవుతుంటాయి. అటువంటి భావజాలంతో పుడుతుంటాడు కాబట్టి ఇక మంచి వాళ్ళు పుట్టమంటే ఏడుకలు పుడుతుంటారు. అందుకని దయానంద సరస్వతి ఇంత లోతైనటువంటి విషయాన్ని మన ముందు పెట్టాడు. అందుకు ఇక 4వ మాసం నుండి గర్భమును విశేషముగాను, 8వ మాసము నుండి మిక్కిలి విశేషముగాను రక్షింపవలేడు. ఇంకా అప్పుడు దయానంద సరస్వతి సంస్కార విధి సీమంతోనైన సంస్కారంలో ఈ 4వ మాసం, 5వ మాసం, 4వ మాసం సరి సంఖ్య, 5వ మాసం బేసి సంఖ్య. ఈ సరి సంఖ్యలో సీమంతోనైన సంస్కారం చేస్తే పురుష సంతానం గురించి, బేసి సంఖ్యలో చేస్తే స్త్రీ సంతానం గురించి ఈ యొక్క సీమంతోనైన సంస్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి 4, 6, 8 పురుషుని గురించి, ఇక 5, 7, 9 ఇది స్త్రీ సంతానం గురించి సీమంతోనైన సమయం, సంస్కారం యొక్క సమయం. గర్భవతి అయిన స్త్రీ రేచక, రూక్ష, దాహక ద్రవ్యములను, బుద్ధిని, బలమును నశింపజేయు పదార్థములను, భోజనాదులను సేవింపరాదు. రేచక అంటే ఇది ఏమంటారంటే పొట్ట శుద్ధి చేసేటువంటి మందులు, మోషన్ టాబ్లెట్ వేసుకోకూడదు. ఆ రకంగా పొట్ట శుభ్రం చేసుకోవడానికి అని మందులు వాడకూడదు అని ఇది రేచకం అంటారు దాన్ని. రూక్షము అంటే ఇక ఏది దొరుకుతుంది సమయానికి ఇంత కారం వేసుకొని తినడం, లేదంటే ఏదో పొడేసుకొని తినడం, ఇటువంటి రూక్షంగా ఉండకూడదు, స్నిగ్ధంగా ఉండాలి. అందుగురించి పాలు, నెయ్యి, వెన్న, పెరుగు, మజ్జిగ, ఈ రకంగా నెయ్యి మాత్రం తప్పనిసరిగా వాడాలి అనేటువంటిది అభిప్రాయం. దాహక అంటే వేపుడు వల్ల, ఉప్పు ఎక్కువ తినడం వల్ల దాహం వేస్తుంటుంటది ఎక్కువగా. ఈ యొక్క ఉప్పు ఎక్కువ తినడం, ఈ మసాలాలు ఎక్కువ తినడం, వేపుళ్ళు తినడం వల్ల కిక్విసము అని అంటే ఈ ఒక పొత్తి కడుపుకు దురద వస్తుంటది అనమాట. దురద వచ్చినప్పుడు వాళ్ళు గోకుతూ ఉంటుంటారు, గోల్ర కూడా ఘాట్లు పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ గోల్రతో గోకలైనటువంటి వారి దువ్వెనతో కూడా పోతుంటాయి, అవి మరకలు పడుతుంటాయి. అందుగురించి అది రావడానికి కారణం ఈ ఉప్పు ఎక్కువ తినడం, వేపుళ్ళు ఎక్కువ తినడం, ఈ మసాలాలు ఎక్కువ తినడం, ఈ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు ఉంటుంటాయి కదా, దీనికి కారణం అది. ఇవి అవసరమైన చెప్పకూడదా ఇటువంటివి? చెప్పాలి, తప్పకుండా చెప్పాలి స్వామి. అవసరం. అదే మరి నేను అనవసరంగా పోతుంటే మరి కాలక్షేపం అవుతుంటే ఆయన ఏదో చెప్పుకుంటున్నాడని నేను అంటారని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ గర్భవతులకు బలం స్వామి, ఈ గర్భవతులకు ఇక కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ తలకాయ సీజలని పెడుతుంటారు స్వామి. అర్థం కాలేదు. తలకాయ అంటే పొట్లి తలకాయ ఉంటుంది కదా స్వామి. స్పష్టంగా చెప్పండి, భయపడతారు ఎందుకు? పొట్లి తలకాయ ఉంటుంది కదా స్వామి. పొట్లి తలకాయ ఏంటి? మీరు అంత లోపలికి పోలేదు. మేక తలకాయనా? చెప్పు. ఆ తలకాయ పెడతారు స్వామి. ఆ తలకాయకు పెట్టడం ఏంటి? తినడానికి భోజనం గురించి అట్లా హింస చూసి అది మేక తలకాయను పెడతారంట, దాని ఒక భోజనం. అది సరైనటువంటిది కాదు. అక్కడ శిశువుకు కావలసినటువంటిది భగవంతుడి యొక్క సృష్టి విజ్ఞానంలో ఏంటంటే మనం తినే ఆహారం ద్వారానే అన్ని మన శరీరం
తయారు చేసుకోవాలని చెప్పేసి బయటకెళ్ళి మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో వంట చేసుకున్నప్పుడే కదా బయటకెళ్ళి తెప్పించుకుంటాం. మన ఇంట్లో వంట చేసినా కూడా బయటకెళ్ళి తెప్పించుకుంటారా? మన దాంట్లో నిర్మాణం కాకపోతేనే కదా బయట నుంచి దిగుమతి చేసుకునేది, మన దగ్గర లేనప్పుడే కదా. అందు గురించి భగవంతుడి యొక్క సృష్టి వ్యవస్థలో ఏంటంటే శరీరానికి కావలసినటువంటి సమస్త పోషక విలువలన్నీ మన భోజనంలోనే ఉన్నాయి. అటువంటిది హింసతో కూడినటువంటిది. ఇప్పుడు అంటే మేకతల భోజనం పెడితే మేకలాగా అరవాలి, మేకలాగా చెయ్యాలి అనే భావమా? లేదంటే వాళ్ళు ఇతర మతస్థులు ఆవులను తింటుంటారు కదా, పశువులను, అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి? పశువులాగా పుట్టాలనా? ఏంటిది? ఇదంతా మూర్ఖత్వం. బలమైన ఆహారం పెట్టాలంటే భగవంతుడి వ్యవస్థలో యొక్క పండ్లు, ఏ ఋతువులో ఏ పండ్లు అయితే మనకు లభిస్తున్నాయో ఆ పండ్లను, ఎండిన పండ్లు, డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, వాటిని పెట్టాలి. ఆ రకంగా పుష్టి ఇవ్వాలి. ఇవన్నీ గర్భాధాన సంస్కారం తర్వాత సీమంతోనైన సంస్కారంలో ఎలా చెయ్యాలి, ఏమి తినాలి అనేటువంటి విషయాన్ని మన వైదిక విద్వాంసులు బాగా చర్చ చేశారు. ఆ విషయాలను, ఆ పుస్తకాలను చదవండి. మనకు తెలుగులో ఆ పుస్తకం యొక్క అనువాదం వీరు ఏం పేరమ్మ గారు, మీ గురువు గారి పేరు సూర్యనారాయణ గారా అని? హరినారాయణ గారండి. హరినారాయణ గారు ఈ సంస్కార విధి భాష్యాన్ని 2 భాగాలలో ముద్రించారు. అది చాలా విపులంగా ఉంది. అది తెప్పించుకొని చూడండి. ఇది చాలా పెద్దగా ఉంది, మరి సమయము చాలా. ఓం ఓం ఓం. సరే, దీన్ని మళ్ళీ రేపు చెప్పుకున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు తీసుకురండి. నమస్తే. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యాది ప్రకాశము ఋషి దయానందుని విరచితము. మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఎవరు కూడా ఇంత లోతుగా బయట ప్రపంచానికి ఇప్పటి వరకు నేను వినలేదు, వేరే వాళ్ళు నాకు తెలియదు, అందించలేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తున్నాము. స్త్రీలు గర్భధారణ అయిన తర్వాత ఏ విధంగా ఉండాలా, అది సమాజానికి చాలా అవసరం. కేవలం డాక్టర్ని సంప్రదించే పిల్లల్ని కనాలా, మన ఋషిమునులు స్త్రీలు ఏ విధంగా సంతానాన్ని ఉత్పత్తి చేశారు అనేటువంటి అనేక రకాల విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మనం ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఎలాంటి ఆహారము మనము స్వీకరిస్తామో అలాంటి ఆహారము పుట్టబోయే శిశువు పోయిన బాగా ప్రభావితం చూపుతుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా సంతానాన్ని ఉత్పన్నం చేయాలని మనవి. ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. ఇంకెవరైనా ఉన్నారా అండి? నేను చెప్పనండి. అలాగే అమ్మా, అవకాశం ఎదుటి వాళ్ళకి ఏమని చెప్పి ఆచార్య గారి ఆదేశము. కాబట్టి అమ్మగారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు నియమించినప్పుడు వాళ్ళు రానప్పుడు వేరే వారికి అవకాశం. ఇప్పుడు ఎవరైతే వచ్చారో వారికి అవకాశం ఇవ్వాలి కదా అమ్మగారు. అలాగే అలాగే మునిజీ బోలి. ఓం ఆచార్య, ఒక్క 2 నిమిషాలు అమ్మ గురించి ఒక పాట పాడతాను, తర్వాత సందేహం చేపిస్తాం. సరే. ఓం ప్రణముని భాగ్యనగరము. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా. కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా. ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మలేదురా. దయకుమారు పేరు తల్లిదండ్రులేనురా, భయము లేని తల్లి ఒడి పరమ సుఖమురా. దయకుమారు పేరు తల్లిదండ్రులేనురా,
భయము లేని తల్లి ఒడి పరమ సుఖమురా, చందమామ కన్న మనసు చల్లదనమురా, మల్లె పువ్వు మంచు కన్న తెల్లదనమురా, ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, ఆడదంటే ఆడుకునే బొమ్మ కాదురా, తోడు నీడగా నిలచిన తొలి దేవతరా, ధరణి కన్న క్షమ గలిగిన త్యాగమూర్తిరా, ధరణి కన్న క్షమ గలిగిన త్యాగమూర్తిరా, పరమశాంతమూర్తి అయిన కరుణామైరా, ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా, అమ్మ పాలు నిత్య సత్యమమృతాలురా, కమ్మదనము వ్యాధి నిరోధము చూడరా, నరహరిపుర పౌర్ణమి నరచక్రతువురా, సరసులైన వారలకే సంబరంబురా, ఓములోని ఆద్యాంతము అమ్మ పదమురా, అమ్మ లేనిదే నీకు జన్మ లేదురా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, కల్పతరువు లాంటిది నిన్ను కన్న తల్లిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా, తల్లి కన్న మిన్నలేదు దైవమేదిరా. నమస్తే అండి. వైద్యు సందేహపోతున్నాం ప్రణవముని భాగ్యనగరము. చక్కగా అర్ధ సహితంగా ప్రయత్నం చేస్తాను. మునిగారు మునిగారు ఈ పాట పాడేటప్పుడు దీనికి సంబంధం ఏంటి? ఈ ప్రకరణానికి ఈ పాటకు మీరు ఏ రకంగా భావించారు? అదొక్క మాట చెప్పేసి అయిపోతుంది. అలాగే 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 ఈ పాట సంబంధం ఏంటంటే అమ్మ యొక్క విలువ పరమాత్మతో సంబంధం కలిపాడు. ఆ అమ్మ తన సంతానాన్ని ఏ విధంగా ఉత్పన్నం చేయాలా, ఈశ్వరుని ధ్యానిస్తూ తన సంతానాన్ని అభివృద్ధి చేయాలనే భావన. తల్లి స్త్రీ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. తర్వాత ఈ పాట లోపల అమృతత్వమైన అమ్మ యొక్క రహస్యాన్ని తెలుసుకుంటే పరమాత్మ నుంచి తెలుసుకుంటామనే భావన. ధన్యవాదములు. ఇంకోటి ఆచార్య, తల్లిదండ్రులు లేకుంటే జన్మ లేదు అనేది. అది అది అంతే. తల్లిదండ్రులు లేకుంటే జన్మ లేదు, ఈశ్వరుడు లేకుంటే కూడా లేదు, తల్లిదండ్రి ద్వారా జన్మనిచ్చిందని అభిప్రాయం. తల్లిదండ్రులు ఉంటేనే పరమాత్మ, పరమాత్మనే మనకు తల్లి తండ్రి గురువు అన్ని కదా. జన్మనిచ్చిందంటే తల్లిదండ్రి. అవును, అయిపోయింది సాగదీయకండి సమయం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృత అభిదానమసి స్వాహ, ఓం సత్యం యచగస్త్రీర్మై స్త్రీః శ్రేతాము స్వాహ. ఓం అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టజాప భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. అత అంగస్వర మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఆత్మ సాక్షాత్కార ప్రకరణ అత మార్జన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భో పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. అత ప్రాణాయామ మంత్రాః. ఏడంతస్తుల అంతర్యాత్ర.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా వైదిక సంధ్యోపాసన మొదటి ప్రకరణంలో పరిపూర్ణత చెందినటువంటి జీవాత్మ పరమాత్మని సాక్షాత్కారం చేసుకుని జీవన్ముక్తావస్థను పొంది ఆయా పుణ్యలోకాలకు వెళ్ళిపోతుంది. అక్కడ అసఫలత పొందినటువంటి జీవాత్మ సంధ్యా రెండో ప్రకరణంలో ప్రవేశిస్తూ అగమర్శన మంత్రాల ద్వారా పరమాత్మను ప్రార్థిస్తుంది. అత అగమర్శన మంత్రాః ఓం ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधीतं वच्चरो अजायत अहोरात्रान् विददादिशस्समिषतो वसे सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवञ्च पृथिवीं चान्तरिक्षमतो स्वः. ఈ విధంగా సృష్టి రహస్యము ప్రకృతి రహస్యము తెలుసుకొని నా జీవితం ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తూ పరమాత్మని వేడుకుంటూ మనసా పరిక్రమ మంత్రాల ద్వారా పరమాత్మను ప్రార్థిస్తాడు. అత మనసా పరిక్రమ మంత్రాః ఓం ప్రాజేదిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు తూర్పు దిశ లోపల అగ్ని ప్రకాశ స్వరూపుడై అధిపతి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను చంద్రహాస కొడవలి వలె ఆదిత్య కిరణం ద్వారా రక్షిస్తూ తన హక్కును చేర్చుకొని కాపాడుతున్నాడని తెలుసుకోవడం. తర్వాత దక్షిణ దిశ లోపల ఓం దక్షిణాదికేంద్రోధిపతి తిరస్థిరాజే రక్షితాపితరే శమః ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమః నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. దక్షిణ దిశలో ఆ పరమాత్ముడు ఇంద్రుడు అనగా అనంత ఐశ్వర్యానికి స్వామి అయి అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణంలో కంటికి రెప్పలా కాపాడుతూ సృష్టి క్రమానికి వంకర టింకరగా కుటిర కుతంత్రాలతో వ్యవహారాలతో నడిచేటువంటి జీవాత్మల ద్వారా జీవాత్మల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడో తెలుసుకోవడం. అనంతరము పశ్చిమ దిశ లోపల ఓం ప్రదీజే దిగ్వరుణోధిపతి పృథాకో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పశ్చిమ దిశ లోపల ఆ పరమాత్ముడు వరుణుడుగా అధిపతి ఆధిపతి ఉండి సమస్త ప్రాణులను కాపాడుతూ వారి జీవనాధారమైన ఆహార పదార్థాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టతో ప్రాకులాడేటువంటి క్రిమి కీటకాలను ఆశ్రింపజేసి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ ఆహారము ఈ అన్నము నిరాపద జీవనాధారమును తెలుసుకో. సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉత్తర దిశ ఎందున ఓం ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిషభః ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి ఆధిపతిగా ఉండి విద్యుల్లతను ఉత్పన్నం చేసి క్రిమి కీటకాల పట్ల శరాఘాతం వలె క్రిములను సంవరిస్తూ పాడి పంటలకు సస్యశ్యామలమైనటువంటి నత్రజనిని కూడా ఉత్పన్నం చేసి అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము క్రింది దిశ లోపల ఓం ధ్రువాదికి విష్ణు రధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరుదైశమః ఏభ్యో నమోధిపతిభ్యాం నమో రక్షితృభ్యాం నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఆ పరమాత్ముడు క్రింది దిశ లోపల విష్ణువుగా
ఆధిపతి ఉండి సమస్త జీవాత్మల రక్షణార్థము భూగర్భ జల వాయువుల కాలుష్య నివారణ కొరకు వృక్ష వనస్పతి వీరిద ఔషధులను ఉత్పన్నం చేసి ఆ విషవాయువును నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసు. అనంతరము ఊర్ధ్వ పై భాగం ఓం ఊర్ధ్వా దిగ్బృహస్పతి రధిపతి శత్రు రక్షిత వర్షమిషవ దేవ్యా నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం వేదద్మః. పై దిశ లోపల ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై సమస్త ప్రాణ రక్షణాత్మం చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి బృహస్పతిగా వేద వాచస్పతి అయి ఉండి సమస్త ప్రాణులను ఆకాశ సముద్రం నుండి అమృతలను వర్షం చేస్తూ అనేక రకాలను దూరం చేస్తూ రక్షిస్తున్నాడు తెలుసుకోవడం. ఈ విధంగా తెలుసుకున్నాడు జీవాత్మ. పరమాత్ముడు నన్ను సర్వవేళ సర్వకాల సర్వ అవస్థలలో కంటికి రెప్పలా కాపాడుతున్నాడని ఆస్వాదం పొందిన జీవాత్మ ఒక్కడుగు ముందుకేస్తూ ఆ పరమాత్మని అతి సమీపం చేరడం కొరకు ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాత వేదతే సునివామ సోమమరాతీయతో నీదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుసచ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి తాదృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమదస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మ అతి సమీపంలో ఆనందానుభూతిని పొందవలసిన జీవాత్మ, ఓ జగదీశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను స్వామి, ఎక్కడో తప్పిదం జరిగింది, నాకు మరొక అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి పరమాత్మని ప్రాచిత్య మంత్రం ద్వారా వేడుకుంటాడు. అత ప్రాచిత్య మంత్రాః తచ్చక్షురుదేవైతం పురస్థా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చతం జీవేమ శరదశ్చతం శృణుయామ శరదశ్చతం ప్రబ్రవామ శరదశ్చతం అదీనాస్యామ శరదశ్చతం భూయచ్చ శరదశ్చతాత్. ఓ జగదీశ్వర, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను స్వామి, దయచేసి మరొక అవకాశాన్ని ప్రసాదించండి. 100 శరదృతులు గడిచేంత కాలము నాలోని సమస్త ఇంద్రియములు, శరీరము, సమస్త అంగములు కూడా బలంగాను పవిత్రంగాను క్షేమంగాను ఉండేలా నేను 100 శరదృతుల ఆ పై కాలం కూడా జీవించి ఉండేలా, తర్వాత ఎవరిపైన ఆధారపడి ఉండకుండా జీవించేలా నాకు వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అనంతరము మళ్ళీ ఆచమన మంత్రము ఓం శన్నో దేవీరభీష్టజాపో భవంతు ప్రీతయే శయ్యోరవిశ్రవంతు నః. గాయత్రి మంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను అనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేడి ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ వెంటనే ఈ జన్మలోనే సిద్ధించినట్లు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. మరోసారి ఓం ఆచమన మంత్రాః ఓం శన్నో దేవీరభీష్టజాపో భవంతు ప్రీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. అనంతరము శాంతి మంత్రం
ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమో నమః. అందరికీ నమస్కారము. శుభోదయం, సుప్రభాతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే స్వామి. नमस्ते आचार्य सर्वेभ्यो नमः। ओम नमस्ते आचार्य जी सर्वेभ्यो नमो नमः आचार्य जी। नमस्ते। నమస్తే.